మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలకు ఎంపీ రఘునందనరావు కౌంటర్ ఇచ్చారు. ఇక బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తాయి అనడం అవివేకమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే హిందూ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. జై సోనియా, జై రాహుల్ అంటే మీకెన్ని పైసలు వస్తాయని అంటూ ఎద్దేవా చేశారు. ఇక హిందూ దేవుళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత వివక్ష అని ప్రశ్నించారు. ఇక దేవుళ్ళు ఎవరు లేరు అన్న మమతా బెనర్జీ, స్టాలిన్ నేడు ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో గెలవబోయే పార్టీ కూడా బీజేపీనని ఎంపీ రఘునందనరావు ధీమా వ్యక్తం చేశారు. శ్రీమతి కొండా సురేఖ గారు మాట్లాడుతూ హన్మకొండలో జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయని అడుగుతున్నారు. బీజేపీ వాళ్ళు మీటింగ్లు పెట్టి జై శ్రీరామ్ తప్పితే ఏం మాట్లాడరు అని చెప్తా ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారో, ఆ భగవంతుడు వీళ్ళకి దుర్బుద్ధి ఎందుకు ప్రసాదిస్తాడో, వీళ్ళ దేవాదాయ శాఖ మంత్రులుగా ఎట్లా చలామణి అవుతుర్రో ఆ భగవంతుడే కాపాడాలి కాంగ్రెస్ పార్టీని. నాటి సోమనాథ్ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన తొలి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుకుంటే నేటి రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీ. కాంగ్రెస్ పూర్తిగా హిందూ దేవుళ్ళని అవమానించినటువంటి పార్టీ. సోమనాథ్ మందిర ప్రతిష్టా కార్యక్రమానికి నాటి ప్రెసిడెంట్ని వెళ్ళొద్దని కోరినటువంటి ప్రధానమంత్రి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. రామ మందిరం పూర్తి అవుతుందా అని ఎకసక్కాలాడి పూర్తి అయిన తర్వాత నిర్మించబడిన రామ మందిరానికి ఈ రోజు దాకా అడుగుపెట్టినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఒక వీళ్ళకే కాదు, ఇది జై శ్రీరామ్ అనొద్దని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన దీదీ బెదిరించింది. ఎస్, మేము చెప్తున్నాం గర్వంగా బీజేపీలో మేము రాముని వారసులమే, ఈ గడ్డ రాముని వారసత్వంతో వచ్చింది, జై శ్రీరామ్ అనే అంటాం. లేకపోతే జై సోనియా అంటే పైసలు వస్తాయా? జై ఇందిరమ్మ అంటే పైసలు వస్తాయా? ఇందిరమ్మ అంటే ఎమర్జెన్సీ వస్తుంది, సోనియమ్మ అంటే ఇటలీ వస్తుంది, ఈ దేశ పౌరసత్వం యాదికి వస్తుంది. ఈ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతారో బాధ్యతాయుత స్థానం నుండి అర్థం కాదు. మీరు దేవాదాయ శాఖ మంత్రి, మీరు ప్రతి మీటింగ్లో జై కాంగ్రెస్, జై సోనియా అంటున్నారు. ఎన్ని పైసలు వచ్చినాయో చెప్పుర్రి. ఢిల్లీలో అధికారం లేని సోనియా గాంధీ ఏం పైసలు ఇస్తుందో చెప్పుర్రి. ప్రజలు పన్నులు కడితే వచ్చిన పైసలతోటి ఇల్లు కట్టి ఇందిరమ్మ ఇల్లు అని పెడుతున్నారు. ఎన్ని పైసలు వస్తున్నాయి ఇందిరమ్మ పేరు చెప్తే చెప్పుర్రి. ఏది మేము బరాబర్ అంటామో అని చెప్తున్నాం. మేము రాముని గుడి కడతామో అని చెప్పినాం, కట్టినాము. ఆర్టికల్ 370 రద్దు చేస్తామో అని చెప్పినాం, చేసినాము. ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామో అన్నాం, రద్దు చేసినాము. రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామో అని